వెల్కమ్ టు యోయో టీవీ. కోల్కతా రేప్ కేసు కీలక మలుపులు తిరుగుతుంది. ఆర్జీ మెడికల్ కాలేజీలో డాక్టర్ అత్యాచార ఉదంతం దేశాన్ని కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇంత దారుణానికి పాల్పడిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని దేశమంతా రోడెక్కింది. ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుంది. కావాలని ఆమెను టార్గెట్ చేసి చంపేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అటు రంగంలోకి దిగిన సిబిఐ ప్రతి ఒక్కరిని విచారిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సిబిఐ స్టీల్ కవర్ లో నివేదికను సుప్రీంకోర్టు ముందు ఉంచింది. నివేదిక స్టేటస్ రిపోర్టు పరిశీలించిన సుప్రీంకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్నది. ఘటన జరిగిన 5వ రోజు దర్యాప్తు మా చేతిలో అందిందని సిబిఐ తరపున వాదిస్తున్న సోలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. అప్పటికే చాలా వరకు మార్చేశారని సోలిసిటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతి ఒక్కటి వీడియోగ్రఫీ జరిగింది అని బెంగాల్ ప్రభుత్వం తరపున లాయర్ కోర్టు ముందు తన వాదన వినిపించారు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, సీనియర్ డాక్టర్లు సహచరులు ఒత్తిడి చేయడంతోనే వీడియోగ్రఫీ చేశారు అని సిబిఐ తరపున లాయర్ కోర్టు ముందు ఉంచారు. అంటే అక్కడ కవర్ ఆఫ్ ఏదో జరుగుతుందని వారంతా భావిస్తున్నారు. వాదనలు విన్న అనంతరం బెంగాల్ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టులో చివాట్లు పెట్టింది. ఘటన తర్వాత వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేసింది. పోస్ట్ మార్టం జరిగిన తర్వాతనే ఘటన స్థలాన్ని సీల్ చేశారని, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య పోస్ట్ మార్టం జరిగిందని బెంచ్ అభిప్రాయపడింది. ఆ తర్వాతనే విచారణ ప్రారంభమైందని, అనగా 5వ రోజు సిబిఐ దర్యాప్తు ప్రారంభించిందని, అప్పటి వరకు స్థానిక పోలీసులు దర్యాప్తు జరిపారని కోర్టుకు బెంగాల్ ప్రభుత్వం తరపున లాయర్ వివరించారు. ఇదిలా ఉంటే చనిపోయిన ట్రైనీ డాక్టర్ లైఫ్ కు సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు కారణమవుతుంది. పీజీలో గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యంతో రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడేదని డాక్టర్ పేరెంట్స్ చెప్తున్న మాటలు ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ ట్రైనీ డాక్టర్ లవ్ స్టోరీ ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఎంబీబీఎస్ కోచింగ్ సెంటర్ లో 12 ఏళ్ల క్రితం ఓ ట్రైనీ డాక్టర్ కి పరిచయం అయింది. పరిచయం ఫ్రెండ్షిప్ గా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి ఈ నవంబర్లో ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఎన్నో కలలు కన్నారు. అత్యాచారం జరిగిన ముందు రోజు అంటే ఆగస్టు 8న రాత్రి 11:30 వరకు వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. అయితే ఆ రాత్రి ఇద్దరి జీవితాలను మార్చేసింది. ప్రేమ కథను ఛిద్రం చేసింది. ఆగస్టు 9న డాక్టర్ కు ఆ అబ్బాయి ఫోన్ చేస్తే రెస్పాన్స్ రాలేదు. పనిలో బిజీగా ఉందని చెప్పి డిస్టర్బ్ చేయొద్దని సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాతే ఈ ఘోరం గురించి అతడికి తెలిసింది. ఆర్జీ ఆసుపత్రిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ట్రైనీ డాక్టర్ స్నేహితుడి ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. బాధితురాలి తల్లిదండ్రులతో కలిసి ఆసుపత్రికి పరుగులు పెట్టారు. అయితే డాక్టర్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లేందుకు, చూసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో సంఘటన స్థలానికి కొద్ది దూరంలో కూలిపోయి ఆ యువకుడు కన్నీరు పెట్టుకున్నారు. 13 ఏళ్లుగా తనతో పాటు నడిచి తన చేయి పట్టుకొని నడిచిన స్నేహితురాలు ఇక లేదని తెలిసి ఆ యువకుడు పడుతున్న వేదన అంతా ఇంత కాదు. ఇంతలా ప్రేమించుకొని త్వరలో పెళ్లి చేసుకుందామనుకున్న ట్రైనీ డాక్టర్ సూసైడ్ అని మొదట్లో చెప్పడం దారుణమంటూ ఇద్దరి ప్రేమ కథ గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కోరాలో ప్రిషు అనే యువకుడు పోస్ట్ చేశారు. ఇది ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇన్ని కలలు కన్నా ఓ యువ డాక్టర్ బతుకును, ఆ యువకుడి భవిష్యత్తును నాశనం చేసింది ఎవరైనా సరే ఊరి తీయాల్సిందేనని ఈ పోస్ట్ కింద కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.